నమస్తే. కాంగ్రెస్ పార్టీ కొద్ది గంటల ముందు ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అంటే తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పరిపాలన గురించి ప్రజలను ఉద్దేశించి ఒక సర్వే జరపడం జరిగింది. ఇది వేరే విపక్ష పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు. తనకు తానే అఫీషియల్‌గా, ఇది నాన్ అఫీషియల్‌గా కూడా కాదు, అఫీషియల్‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకున్న సర్వే. ఏంటి దాని సారాంశం అంటే, ఫామ్ హౌస్ పరిపాలన బాగుందా? ప్రజల పాలన బాగుందా? అంటే మనకు కామన్‌గా అర్థమయ్యేది ఏందంటే, ఫామ్ హౌస్ అంటే టీఆర్ఎస్ అధినేత ఇప్పుడు ప్రెజెంట్‌గా ఫామ్ హౌస్‌లో ఉన్నాడు కాబట్టి, అతన్ని కొంతవరకు అంటే వ్యంగ్యంగా చేసినట్లు అదో ఆ పదం వాడుతున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళడం, పరిపాలన వ్యవహారాలు చూడడం అది ఇది మనకు అర్థమవుతుంది. అంటే ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీది, ఫామ్ హౌస్ అంటే బీఆర్ఎస్‌ది అనే సంగతి ఎవ్వరికి చూసినా కూడా ఇమ్మీడియేట్‌లీ అర్థమైపోతుంది. ఇలాంటి సర్వేను వాళ్ళు ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి అనూహ్యంగా ప్రజల నుండి మద్దతు ఎలా వచ్చిందంటే 67% ఫామ్ హౌస్ పరిపాలనే బాగుంది. 33% మంది మాత్రమే ప్రజాపాలన బాగుంది. ఈ విధమైన అనూహ్య సంఘటన జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీలు నిర్ఘాంతపోయి అసలు ఎందుకు పెట్టినట్లు, ఎందుకు ప్రజల్లో చులకనైనట్లు ఇది అర్థం కాని పరిస్థితి. అఫీషియల్‌గా పెట్టడం ఇప్పుడు వేరు ఎవరో వేరు చేసిన పని కాదు ఇది. అఫీషియల్‌గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నదే ఇది. మరి వాళ్ళు ఇప్పటికిప్పుడు ఈ సర్వే పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలవదు. ఇది ప్రజల్లో కొంతవరకు పలచన కావడానికి మాత్రమే, అంటే విపక్షాలకు మాట్లాడుకోవడానికి ఒక అస్త్రం ఇచ్చినట్లవుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదైతే ఏముండదు. మరి వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఈ సర్వేను, ఈ పోల్‌ను నిర్వహించిండ్రో ఎవరికీ అర్థం కాని విషయం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు. స్థానిక సంస్థల వెంట అది అది వేరది. ఈ విషయం ఢిల్లీ ఎలక్షన్ల మీద కూడా పడ్డట్లు అక్కడ కూడా ఈ వార్తలు చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సొంతంగా అఫీషియల్‌గా ట్విట్టర్‌లో పోల్ పెట్టుకుంటేనే వాళ్ళని అసలు దారుణంగా ప్రజలు వద్దు అని చెప్తున్నారని ఢిల్లీ ఎలక్షన్‌లో స్పీచ్‌లు ఇస్తున్నారంటే ఇది ఎంత వేగంగా వెళ్ళిపోయిందో దేశవ్యాప్తంగా అర్థమవుతుంది. మరి ఈ పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పటికిప్పుడు ఈ సర్వే ఎందుకు నిర్వహించుకోవాల్సి వచ్చిందో ఇది అర్థం కాని విషయం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తలలు పట్టుకుంటున్నారు. ఏంటి ఇలా చేసిండ్రు వీళ్ళు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ సర్వే ఉద్దేశం ఏంటి అన్నది ఎవరికి అర్థం కాని విషయం ఉంది. దీనిలో కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బందులకు గురైనట్లు అర్థమవుతుంది.